ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. Habibi, come to Dubai. Habibi, come to Dubai. హాయ్ హలో వెల్కమ్ టు సెవెన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నేను దుబాయ్లో ఉన్నాను అనమాట. దుబాయ్లో అబ్రా. సో అబ్రా దేనికి ఫేమస్ తెలుసా అర్షిని? తెలీదా? ఫస్ట్ టైం దుబాయ్. సో అబ్రా దేనికి ఫేమస్ అంటే అండ్ పూర్వకాలంలో దుబాయ్లో ఈ చుట్టుపక్కల అంటే ఇటుపక్క మీనా బజార్ ఉంటుందంట, ఇటుపక్క అంటే గోల్డ్ కు సంబంధించిన 2 స్ట్రీట్లు అవి ఇవి. ఇరాన్ నుంచి అండ్ ఆఫ్రికా నుంచి ఇరాన్ కి ట్రావెల్ అవుతూ ఉంటారంట ఈ షిప్పుల్లో. మీకు అక్కడ కనపడుతుంది చూడండి ఒక పెద్ద షిప్, ఒకసారి అక్కడ చూపించు. సో ఆ షిప్ కూడా ఇప్పుడు రెడీ అవుతుంది అనమాట. అంటే అటు సైడ్ సముద్రం ఉంది మనకి. సో ఇప్పుడు మనకి సరౌండింగ్స్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒకప్పుడు అడ్డా అని చెప్పుకోవచ్చు. సో ట్రేడింగ్ కి, సో గోల్డ్ ట్రేడింగ్ కి. సో ఇక్కడ మనకు కనపడుతుంది ఏది వచ్చినా కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఏది వచ్చినా ఇక్కడే అవుతుంది. సో ఇప్పుడు దుబాయ్ డెవలప్ అయింది కాబట్టి అంత పెద్ద ఎత్తులో జరుగుతుంది అనమాట ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా. సో ఒకప్పుడు ఇది ఫేమస్. సో లోపలికి వెళ్ళి మనం బోట్ లో కూర్చొని ఎస్. సో ఇక్కడ మనకి దుబాయ్ టూరిస్ట్ గైడ్ అనమాట చందు గారు. సో చందు చాలా ఫేమస్. సో ఎవరు వచ్చినా చందు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎస్. సో దుబాయ్ ఎవరు వచ్చినా కానీ తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించిన చాలా మంది వివిఐపీలు కూడా చందునే అందరితో బాగా పిఆర్ మెయింటైన్ చేసి ఇక్కడ దుబాయ్ లో చాలా చాలా బెస్ట్ ప్లేసెస్ అంతా చూపిస్తాడు అనమాట చాలా నీట్ గా. ఎస్, విత్ హిస్టరీ. కార్ లో వస్తుంటే మాకు హిస్టరీ అంతా దుబాయ్ హిస్టరీ రాజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు డెవలప్ అయిన ప్రతి హిస్టరీ చెప్పుకుంటూ వచ్చాడు చందు. అండ్ నాకైతే బాగా నచ్చింది. చందు వెళ్దాం లోపలికి ప్లీజ్. చూడండి బాటిల్ ఆర్ట్ మొత్తం ఇసుక తోటి లోపల వేసి ఫైన్ శాండ్ తోటి బాటిల్ ఆర్ట్ దుబాయ్ లో. చందు దీనికి హిస్టరీ ఏంటో మీరు చెప్పండి ఒకసారి. పాతకాలంలో మనము ఇండియా నుంచి మన తాతలు మామలు తాతలు దుబాయ్లో పనిచేస్తుంటారు. అవును, వాళ్ళంతా ఈ మీనా బజారు ఈ డేరా బజార్ లోనే బంగారం తీసుకెళ్లడం, ఇక్కడ బ్లాంకెట్ తీసుకెళ్లడం, వాచ్లు తీసుకెళ్ళడం, దుబాయ్ రేడియో తీసుకెళ్లడం. ఒక్కొక్క వాచ్ ఎంత కాస్ట్ ఉంటుంది? డైమండ్ వాచ్ అంటే 10 కోట్లు అంత లేదు. అంటే ఆ డైమండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మన రోలెక్స్ వాచ్ అని ఆ వాచ్ అని మీకు 5 లక్షలు 6 లక్షల నుంచి నువ్వు ఎంత పెట్టచ్చు. 20 కోట్లు వాచ్ కూడా ఉందంట ఇక్కడ. ఇప్పుడు రైట్ మార్కెట్ స్టార్ట్ అయిందా? అవునండి, ఉందండి. ఈవినింగ్ అవుతుందా? మార్కెట్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు 20 కోట్ల వాచ్ ఉందా మన ఇల్లు దగ్గర? లేదు, అక్కడ లేదండి. కాకపోతే అక్కడ మీకు 63 కిలోల ఉంగరం ఉందండి. 63 కిలోల ఉంగరమా? 58 కిలోల మన ఉంగరము. ఏదుంటుందో పోతుందా? 5 కోట్ల డైమండ్స్. 5 కోట్ల డైమండ్స్ ని ఆ 58 కిలోల బంగారంలో మొత్తం చేసి 63 కిలోల ఉంగరం చేశారు. మనం చూడొచ్చు. 63 కేజెస్ హ్యాండ్ రింగ్ ఉందంట. ఇదంతా దుబాయ్ క్రీక్ అన్నట్టు. ఒక 22 కిలోమీటర్ల క్రీక్ అన్నట్టు. అవతల వైపు డేరా గోల్డ్ దుబాయ్, ఇతర వైపు బర్ దుబాయ్ మీనా బజార్. ఓకే, గోల్డ్ ఫేమస్. గోల్డ్ రైట్ సైడ్ లో ఉన్నది ఓల్డ్ దుబాయ్. ఇదంతా ఓల్డ్ దుబాయ్. అవతల వైపు డేరా దుబాయ్, ఇదంతా బర్ దుబాయ్. ఫస్ట్ స్టార్టింగ్ ఓల్డ్ దుబాయ్ అన్నట్టు. పాతకాలంలో మీరు దుబాయ్ వస్తే ఇదే డేరా ఆర్ బర్ దుబాయ్ రెండే ఉంటుంది. బిజినెస్ అంతా కూడా ఇక్కడే. బిజినెస్ అంతా మొత్తం కమర్షియల్ హబ్. పాతకాలంలో ఎప్పుడైతే వీళ్ళ దగ్గర పెట్రోల్ లేదు, వీళ్ళ దగ్గర ట్రేడింగ్ అని ఉంటుంది. ట్రేడింగ్ పోర్ట్ రాషిద్ అంటారు. ఈ ట్రేడింగ్ వల్లనే వచ్చిన డబ్బుతోటి మెల్లగా దుబాయ్ టూరిజం స్టార్ట్ చేశారు. మెల్లగా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. మెల్లగా ఏవియేషన్ స్టార్ట్ చేశారు. అట్లా దుబాయ్ అనేది ఒక 60-70 కిలోల విస్తీర్ణంగా వ్యాపించింది. స్టార్టింగ్ అంటే ఇది టెంపుల్ ఇచ్చిపెట్టు. దుబాయ్ లో ఫస్ట్ మాస్క్ అండి, ఫస్ట్ టెంపుల్, ఫస్ట్ గురుద్వారా. ఇక్కడ గురుద్వారా ఇది. పక్కన మసీద్. మసీద్ పాత.
దుబాయ్ అంతా కూడా ఈ 80 ఏళ్లలో డెవలప్ అయిందే కదా, అంతకు ముందు అసలు దుబాయ్ ఏం లేదు. లేదన్న, 50 అంతా ఎడారి. 52 ఏళ్ళు. 50 years లో దుబాయ్ కి స్వతంత్రం వచ్చింది 1971. 71. డిసెంబర్ 2 నేషనల్ డే. ఎట్లయితే మన 15 ఆగస్ట్ అంటామో డిసెంబర్ 2 నేషనల్ డే 1971. ఈ 1971 కంటే ముందు మీరు ఎవరన్నా అడిగితే ఈ దుబాయ్ యుఏఈ అని ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు. అంతా ఎడారే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మ్యాప్, యుఏఈ. మనము 1971 కంటే ముందు దెర్ ఇస్ నో టార్మాక్ రోడ్, దెర్ ఇస్ నో ఫ్రెష్ వాటర్ టు డ్రింక్, దెర్ ఇస్ నో వాటర్ సప్లై, దెర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ. అలాంటి దుబాయ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అదే బంగారం అంటాం, బంగారం అన్నట్టు. బంగారమే అంతా. నేను ఒకటి విన్నాను, నిజమో కాదో చెప్పండి. వాళ్ళు 5 కోట్లు పెట్టి కారు, అన్నట్టు వాళ్ళు 5 కోట్లు పెట్టి కారు కొంటారంట, 2 కోట్లు పెట్టి కార్ నెంబర్ కొంటారంట. నంబర్ ప్లేట్ నిజమేనా 2 అది? crores పెట్టా 2 crore అంటే 50 million dirhams ఏమో ఉండే ఇంతకు ముందు. ఆ నంబర్ అంటే ఫస్ట్ 10 నుంచి వెళ్ళి డిజిట్స్. కార్ది నంబర్ ప్లేట్ అండి. యాక్షన్ లో ఒక్కసారి ఆ నంబర్ ప్లేట్ సింగిల్ డిజిట్ అంటారు. 50 million dirhams, 50 million dirham కి యాక్షన్ లో ఒక అతను ఆ నంబర్ ప్లేట్ పొందింది. ఏంటి అసలు నెంబర్ పెట్టి సింగిల్ నెంబర్ అంటే ఏమొచ్చు? 9 ఏంటది? 6 సింగిల్ నాకు కూడా అంత ఐడియా లేదు, కాకపోతే బిలో 10 ఉండే, బిలో 10. 1 to 10 లోపల ఉంటుంది. 50 million dirhams అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? ఆల్మోస్ట్ డబుల్ చేసుకోండి 100 కోట్లు. దుబాయ్ లో గోల్డ్ ఐస్ క్రీమ్స్, గోల్డ్ ఐస్ క్రీమ్స్, గోల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంది దుబాయ్ లో, Gold గోల్డ్ French fries. సమోసా కూడా ఉంది. అది మనం ట్రై చేయాలి అయితే ఖచ్చితంగా. సో ఈ రోజు మా గోల్డ్ ఐస్ క్రీమ్ తినిపిస్తారా? గోల్డ్ సమోసానా? గోల్డ్ ఐస్ క్రీమ్. గోల్డ్ ఐస్ క్రీమ్ విల్ గో Okay. పాతకాలంలో ఇవన్నీ అందుకే చందు కూడా గోల్డ్ లాగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం 63 kgs గోల్డ్ రింగ్ చూడటానికి ఫస్ట్. యా ఓకే, తర్వాత గోల్డ్ ఐస్ క్రీమ్. బ్రదర్ మర్చిపోవద్దు బ్రదర్, ఆ మాట ఇచ్చారు. దుబాయ్ అంటేనే గోల్డ్. బాయ్ 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 బాయ్. గోల్డ్ బాలాదియా స్ట్రీటా? ఓకే. యాక్ని, పింపుల్స్, ఇవి మొటిమలు, మంగు ఇలాంటి మచ్చలు ఉంటే ఈ సల్ఫర్ అనేది ఆయిల్ లో కలిపి చర్మానికి రాస్తే అవి తగ్గిపోతాయంట. ఇది సల్ఫర్ అండి. సూపర్ ఇది. ఇక్కడ వీళ్ళు బిర్యానీలో ఎండిపోయిన నిమ్మకాయలు వేస్తున్నారు. అవును. బిఫోర్ వీడియోలో చెప్పినట్లుగానే ఏదైతే 63 kgs హ్యాండ్ రింగ్ అని చెప్పామో, సో దుబాయ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ ఈ గేట్లో నుంచి ఎంటర్ అయ్యి గోల్డ్ సూక్, సో ఈ ఏరియాకి వచ్చి గోల్డ్ అందరూ కూడా కొనకుండా వెళ్ళరంట. అంత సెంటిమెంట్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న గోల్డ్. ఎస్, ఇక్కడ లోపలికి వెళ్దాం. ఇది 63 kgs. 5 కిలోలు డైమండ్, 58 కిలోలు బంగారం. ఇక్కడ మొత్తం హిస్టరీ ఉంది. ఓకే, ఈ ఉంగరం మీకు ఫ్రీ ఇస్తారంట సార్, కాకపోతే దాన్ని సరైన దొరుకునే వాళ్ళు దొరికితే ఫింగర్ అవునా? ఏ కుంభకర్ణలో రావాలి. The world's heaviest gold ring is the Najma the Tofia Star of Arabia, created by Tevia of Gold and Jewelry Co Limited of Saudi Arabia. The ring is 63.8. 5.17 kgs stone. 21 carat gold ring supported by World Gold Council UAE with total weight 63.856 kgs మొత్తం. ఇది అమ్ముకుంటే ఎంత వస్తుందో తెలుసా? ఇది డైమండ్స్ అని మెన్షన్ చేయలేదు. డైమండ్స్ అనేది ఇది ఒక్కటే డైమండ్ అంట. ఇది నాకు తెలిసి ఒక 55 crores ఉంటుందా? ఆ డైమండ్ ఉంటుంది చాలా. ఓవరాల్ గా మొత్తం ఒక 100 crores ఉంటుందా? ఒకటే డైమండ్ సాలిటైర్ ఏదో అంటారు, పెద్ద డైమండ్ ఒకటే ఉంటుంది. అది దొరకడం చాలా కష్టం. ఉండొచ్చు, ఈజీగా ఉంటుంది 100 crores రింగ్. కోట్లే చూసారా గోల్డ్ డ్రెస్లు. ఇది గోల్డ్ డ్రెస్.
ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు అంటే గోల్డ్ కొనడానికి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ దీని దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కాబట్టి ఇక్కడ ఫోటో తీయకుండా వెళ్ళరండి. సో మనం కూడా ఒక ఫోటో తీద్దాం. ఇవన్నీ గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనుకుంటున్నారు, కాదు అన్ని గోల్డ్, ప్యూర్ గోల్డ్ అన్నమాట. హర్షిని ఇక్కడ గోల్డ్ డ్రెస్ చూసావా? అసలు కొంటారా ఎవరైనా? కొంటారా? మేబీ వీళ్ళ పెళ్ళిళ్ళకి ఇట్లా వేసుకుంటారు. అట్లా వేసుకుంటారా? ఇక్కడ చాలా మంది తెలుగు ఫ్యాన్స్ తగిలారు మనకి, పొయ్యిలోపు ఏమైనా ఇస్తారని చూద్దాం. హైదరాబాద్ లో ఒక రింగ్ కొనుక్కోవాలి, ఒక చైన్ కొనుక్కోవాలంటే షాప్ కి వెళ్తే 10-15 వెరైటీస్ చూపించేలో వల్లాడిపోతారు. ఇక్కడ చూడండి బట్టలకి మీరు ఒక విషయం గమనించారు, ఇక్కడ ఎక్కడన్నా సెక్యూరిటీ కనిపించారు? నో సెక్యూరిటీ. గన్ను పట్టుకొని బాడీ ఎందుకు లేదు సార్? ఇక్కడ దుబాయ్ లో అందరికి తెలుసు ఎవరన్నా క్రైమ్ అనేది ఎంత పెద్ద ఇది, ఎవరన్నా తప్పు చేస్తే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉండదు, చాలా బాగా తెలుసు. కాబట్టి ఎవరు కూడా అంత ధైర్యం చేయరు, అంత సేఫ్ కూడా ఉంటుంది. మళ్ళీ అవసరం లేదు, ఇంత మంచి కంట్రీలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి బతకడానికి, ఇలాంటివి కూడా చేయాలి. సో ఇన్ని షాపుల మధ్యలో మన హైదరాబాద్ మలబార్ కనిపించింది. పాపం లలితా జ్యువెలరీస్ కిరణ్ గారు మర్చిపోయి దుబాయ్ లో పెట్టలేదు అనుకుంటా. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చామండి. 1 కిలోమీటర్ అంతా గోల్డ్ షాప్స్, అవి కూడా బట్టలు ఆరేసినట్టు గోల్డ్ షాప్ లో గోల్డ్ ఆరేస్తున్నారు అనమాట. ఎంత ఎక్సైటింగ్ గా స్టార్ట్ చేశానో ఎండింగ్ అంత అంటే కొంచెం నిరుత్సాహంతో ఎంజాయ్ చేస్తున్నా. ఏం కొనలేదన్నా? ఏం కొనలేదని, ఏం కొనాలంటే ఏది కొన్నా తక్కువ అనిపిస్తుంది. వాళ్ళు బట్టలు ఆరేసినట్టు కొన్ని షాపుల దగ్గర నిజంగా చెప్పాలంటే హర్షిని ఎక్స్ప్రెషన్స్ నేను గమనించాను. ఇదిగోండి అట్లా ఉంది. కానీ ఏదైనా కానీ ఒక రింగ్ ఒక చైన్ కొనాలండి దుబాయ్ లో. అదండి.